హలో ఫ్రెండ్స్, ఈరోజు మన తెలుగు యాక్టర్స్ నటించిన మొదటి చిత్రాల గురించి తెలుసుకుందాం. నందమూరి తారక రామారావు గారు నటించిన మొదటి చిత్రం మన దేశం. ఈ చిత్రం 1949లో విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకులు ఎల్వి ప్రసాద్ గారు. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన మొదటి చిత్రం ధర్మపత్ని. ఈ చిత్రం 1941లో విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకులు పి పుల్లయ్య గారు. కృష్ణ గారు నటించిన మొదటి చిత్రం కులగోత్రాలు. ఈ చిత్రానికి దర్శకులు కె ప్రత్యేగాత్మ గారు. ఈ చిత్రం 1962లో విడుదలైంది. శోభన్ బాబు గారు నటించిన మొదటి చిత్రం దైవబలం. ఈ చిత్రానికి దర్శకులు పొన్నలూరు వసంతకుమార్ రెడ్డి. ఈ చిత్రం 1959లో విడుదలైంది. కృష్ణంరాజు గారు నటించిన మొదటి చిత్రం చిలకా గోరింక. ఈ చిత్రానికి దర్శకులు కె ప్రత్యేగాత్మ గారు. ఈ చిత్రం 1966లో విడుదలైంది. ఎస్వి రంగారావు గారు నటించిన మొదటి చిత్రం వరుధిని. ఈ చిత్రానికి దర్శకులు బివి రామానందం గారు. ఈ చిత్రం 1947లో విడుదలైంది. కాంతారావు గారు నటించిన మొదటి చిత్రం నిర్దోషి. హెచ్ఎం రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 1951లో విడుదలైంది. హరినాథ్ గారు నటించిన మొదటి చిత్రం మా ఇంటి మహాలక్ష్మి. ఈ చిత్రానికి దర్శకులు జి రామినేని గారు. ఈ చిత్రం 1959లో విడుదలైంది. చంద్రమోహన్ గారు నటించిన మొదటి చిత్రం రంగుల రాట్నం. ఈ చిత్రానికి దర్శకులు బిఎన్ రెడ్డి గారు. ఈ చిత్రం 1966లో విడుదలైంది. రామకృష్ణ గారు నటించిన మొదటి చిత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఈ చిత్రం 1960లో విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకులు పినిశెట్టి రామమూర్తి గారు. రంగనాథ్ గారు నటించిన మొదటి చిత్రం బుద్ధిమంతుడు. ఈ చిత్రానికి దర్శకులు బాపు గారు. ఈ చిత్రం 1969లో విడుదలైంది. చలం గారు నటించిన మొదటి చిత్రం కోడరికం. ఈ చిత్రం 1953లో విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకులు కె వెంబు గారు. అల్లు రామలింగయ్య గారు నటించిన మొదటి చిత్రం పుట్టిల్లు. ఈ చిత్రానికి దర్శకులు గరికపాటి రాజారావు. ఈ చిత్రం 1953లో విడుదలైంది. గుమ్మడి గారు నటించిన మొదటి చిత్రం అదృష్టదీపుడు. ఈ చిత్రానికి దర్శకులు ఎస్ సౌందరరాజన్ గారు. ఈ చిత్రం 1950లో విడుదలైంది. జగ్గయ్య గారు నటించిన మొదటి చిత్రం ప్రియురాలు. ఈ చిత్రానికి దర్శకులు త్రిపురనేని గోపీచంద్ గారు. ఈ చిత్రం 1952లో విడుదలైంది. కైకల సత్యనారాయణ గారు నటించిన మొదటి చిత్రం సిపాయి కూతురు. ఈ చిత్రం 1959లో విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకులు చెంగయ్య గారు. పద్మనాభం గారు నటించిన మొదటి చిత్రం మాయాలోకం. ఈ చిత్రానికి దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం గారు. ఈ చిత్రం 1945లో విడుదలైంది. రాజ్బాబు గారు నటించిన మొదటి చిత్రం సమాజం. ఈ చిత్రం 1960లో విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకులు అడ్డాల నారాయణరావు గారు. రాజనాల గారు నటించిన మొదటి చిత్రం ప్రతిజ్ఞ. ఈ చిత్రానికి దర్శకులు వైఆర్ స్వామి గారు. ఈ చిత్రం 1953లో విడుదలైంది. రావు గోపాలరావు గారు నటించిన మొదటి చిత్రం భక్తపోతన. ఈ చిత్రానికి దర్శకులు గుత్తా రామినేడు గారు. ఈ చిత్రం 1966లో విడుదలైంది. రమణారెడ్డి గారు నటించిన మొదటి చిత్రం దీక్ష. ఈ చిత్రానికి దర్శకులు కెఎస్ ప్రకాష్ రావు గారు. ఈ చిత్రం 1951లో విడుదలైంది. రేలంగి గారు నటించిన మొదటి చిత్రం శ్రీకృష్ణ తులాభారం. ఈ చిత్రం 1935లో విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకులు ముఖర్జీ రాజారాం గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ లిస్ట్లో మీకు నచ్చిన చిత్రాన్ని లేదా మీరు చూసిన చిత్రాన్ని కామెంట్ చేయండి.